హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెతు ఛానల్. ఇవాళ వీడియోలో నార్మల్ నీడిల్తోనే బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ శారీ కుచ్చు కోసం మనకి ఇలాంటి రౌండ్ బీడ్స్ కావాలి. అలాగే ఇలాంటి గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. స్మాల్ సైజ్ క్యాప్ బీడ్స్ తీసుకున్నాను. ఇలాంటి మీడియం సైజ్ పాల్ బీడ్స్ తీసుకున్నాను. వైట్వి స్మాల్ సైజ్ పాల్ బీడ్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు 200 స్టాండ్స్ తీసుకుంటున్నాను. సిల్క్ థ్రెడ్స్ 2 కలర్స్, ఈచ్ వన్ 200 స్టాండ్స్ ఇలా గ్లూ అప్లై చేసి తీసుకున్నాను. ఫస్ట్ మనం ఈ రింగ్ బీడ్ తీసుకొని ఆ హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్ అనేది పైకి ఉండేలాగా చూసుకొని మనకి కుచ్చు లెంత్ ఎంత కావాలో చూసుకొని కుచ్చు లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా నీట్గా కవర్ చేసుకొని మనకి కుచ్చు లెంత్ ఎంత, నేను 1.2 ఇంచ్ పెట్టాలనుకుంటున్నాను. ఒకసారి టేప్తో మనం మెజర్ చేసుకొని అంత ఉందో లేదో చెక్ చేసుకొని నేను అలా అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు 1 టైం ఇలా మిడిల్ లెగ్ స్టిచ్ చేసి ఒకసారి లాక్ చేసుకున్నాను. తర్వాత టైట్గా ఇలా లాగి ఒక 2-3 టైమ్స్ ఇలా నీట్గా రౌండ్గా ఇలా చుట్టుకొని ఇలా మిడిల్లో నుంచి కిందకి స్టిచ్ చేసేసుకొని మనం కుచ్చు లెంత్ ఎంతైతే కావాలనుకుంటున్నామో అంతవరకు చూసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఆ హోల్ అనేది పైకి ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నిటినీ నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. కింద మొత్తం అన్నీ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకుంటే మనకు కుచ్చు అనేది చుట్టడానికి నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా మనం అన్ని టాజిల్స్ని ఇలా ఉండేలాగా చూసుకోవాలి. నేను ఇంకొక టాజిల్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ హోల్ ఇలా పైకి ఉండేలాగా చూసుకొని ఈ సిల్క్ థ్రెడ్స్తో మనకు కుచ్చు లెంత్ ఎంత కావాలో అంత ఉంచుకొని థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా నీట్గా ఇలా చూసుకొని నేను ఫస్ట్ చేసుకున్నాను కదా, సేమ్ అంతే ఆ టాజిల్ లెంత్ కాబట్టి ఆ టాజిల్ లెంత్తో చెక్ చేసుకున్నాను ఇలాగ లెంత్. ఇప్పుడు మళ్ళీ 2 స్టాండ్స్ జరీ థ్రెడ్తో 1 టైం ఇలా నీట్గా లాక్ చేసుకొని ఒక 3 టైమ్స్ నీట్గా ఇలా చుట్టుకొని మిడిల్లో నుంచి ఇలా కిందకి స్టిచ్ చేసేసుకొని మనకి కుచ్చు లెంత్ ఎంతనో చూసుకొని చెక్ చేసుకొని ఒకసారి కట్ చేసేసుకోవాలి అంతే. మనం ఫస్ట్ అయితే టాజిల్స్కి అన్నిటికీ మనకి ఏ కలర్స్ అవసరమో ఆ కలర్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. 1 by 1 అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే 1 కలర్ గ్రీన్, 2 కలర్ పింక్స్ మిడిల్లో అలా వచ్చేలాగా కావాలన్నప్పుడు మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. దానికోసం నేను జస్ట్ 1/2 ఇంచ్ లెంత్ డిస్టెన్స్ ఉంచుకుంటున్నాను ఒకదానికొకటి. ఫస్ట్ మనం టేప్తో ఇలా మెజర్ చేసుకొని తర్వాత స్టిచ్ చేసుకుంటే మనకు అంత చూడటానికి ఈక్వల్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఒక 8 స్టాండ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని నాట్ వేసింది ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. మళ్ళీ కింది వైపు ఇంకొకసారి ఇలా స్టిచ్ చేసుకొని ఇలా లాక్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ వైట్ పాల్ బీడ్ తీసుకున్నాను బిగ్ సైజు, తర్వాత గోల్డెన్ బీడ్, తర్వాత స్మాల్ సైజ్ వైట్ పాల్ బీడ్, తర్వాత మనం ఇలా టాజిల్ చేసి పెట్టుకున్నాం కదా అది తీసుకున్నాను. అందులో హోల్ ఉంటుంది కదా, దానికి ఇలా ఇన్సర్ట్ చేసుకొని స్మాల్ సైజ్ క్యాప్ బీడ్ తీసుకున్నాను. తర్వాత వైట్ పాల్ బీడ్ తీసుకున్నాను. ఇలా వీటన్నిటిని ఈ థ్రెడ్స్కి ఇన్సర్ట్ చేసుకోవాలి నీట్గా. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత
ఆ వైట్ వీన్ ఒక్కటి ఇలా పక్కకనేసి మనం ఆ క్యాప్ బీడ్ నుంచి మళ్ళీ ఆ పైకి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇది నీట్గా రావాలని నేను మిడిల్లో థ్రెడ్కి బీడ్కి మిడిల్లో ఒక నీడిల్ని ప్లేస్ చేసుకొని ఇలా టైట్గా లాగేసాను. మనకు అప్పుడు ఎక్కడ లూజ్ అనేది లేకుండా టైట్గా స్టిఫ్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పైన బీడ్స్కి మళ్ళీ పైకి ఇలా స్టిచ్ చేసుకున్నాను. చూడండి మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు నేను కిందికి ఈ థ్రెడ్స్ని కిందికి ఇలా స్టిచ్ చేసుకొని కింది వైపుకి రాంగ్ సైడ్ని ఇలా లాక్ చేసుకుంటున్నాను. ఇది నేను మీకు వీడియో కోసం ప్లెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఆ థ్రెడ్స్ అనేది కనిపిస్తున్నాయి. మనం యాక్చువల్ స్టిచ్ చేసినట్టు అనిపిస్తుంది కొంచెం లైట్గా. మనం కరెక్ట్గా అదే శారీకి అయితే మనకేమంత అనిపించదు. ఇప్పుడు మళ్ళీ ఆ పక్కనే 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకొని మళ్ళీ వైట్ కొంచెం మీడియం సైజు పెరల్ బీడ్ చూపించాను కదా, ఆ బీడ్ని స్టిచ్ చేసుకుంటున్నాను. మళ్ళీ గోల్డెన్ బీడ్, తర్వాత స్మాల్ సైజ్ వైట్ పోల్ బీడ్ తీసుకున్నాను. తర్వాత క్యాప్ బీడ్, మళ్ళీ స్మాల్ సైజ్ వైట్ పోల్ బీడ్, వీటన్నిటిని ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఆ బీడ్ ఒకటి వదిలేసి క్యాప్ బీడ్ నుంచి మనం పైకి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి టైట్గా పెట్టుకున్నాను. తర్వాత మిడిల్లో ఇలా నీడిల్ని ప్లేస్ చేసుకుంటాను. ఆ థ్రెడ్స్ అన్నిటిని ఇలా పైకి లాగేసాను. ఈ చిన్న ట్రిక్ యూస్ చేయడం వల్ల మనకి స్టిచ్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత ఇలా రాంగ్ సైడ్కి ఇలా స్టిచ్ చేసుకొని ఇలా రాంగ్ సైడ్ ఇలా ఒక 2 knots వేసుకొని కట్ చేసుకోవాలి. అంతే ఈజీ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ కొత్తగా పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.